బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాంపల్లి వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. సింగరేణి అధికారులందరినీ కూడా ఆగమేఘాల మీద విశాఖపట్నం పంపించి స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు వార్తలు రావడం జరిగింది. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో రకరకాల ప్రకటనలు కూడా చేయడం జరిగింది. సింగరేణి కలరీస్ నష్టాల్లో ఉంది. వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందడం లేదు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబము జరిపిన విషయం మనం చేస్తున్నాం. ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వస్తే ఇక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక విలువ కేసీఆర్ కు లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మేము కొంటాము, సింగరేణిని అందుకు బాధ్యత ఇచ్చాము. కాబట్టి సింగరేణి అధికారులందరినీ కూడా ఆగమేఘాల మీద విశాఖపట్నం పంపించి స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు వార్తలు రావడం జరిగింది. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో రకరకాల ప్రకటనలు కూడా చేయడం జరిగింది. సింగరేణి కలరీస్ నష్టాల్లో ఉంది. వేల కోట్ల రూపాయలు. ఇక రాష్ట్రంలో మూతపడ్డ అన్ని ఫ్యాక్టరీలు తెరుస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదో ప్రశ్నించారు. 4-5 ఏళ్లలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టలేదని, 9 ఏళ్లైనా హామీలిచ్చిన పనుల్లో ఒక్కటి కూడా అడుగు ముందుకు పడలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముందుకోయి ఖమ్మంలో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 4 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు. తిరుపూర్ కాగజ్నగర్ లో గాని, లేక వరంగల్ జిల్లాలో కమలాపూర్ లో గాని అనేక పరిశ్రమలు మేము ఓపెన్ చేయబోతున్నామని అసెంబ్లీలో రోజుల తరబడి చర్చించారు. కానీ ఇంతవరకు ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక చిన్నతర పరిశ్రమలు, మూతబడినటువంటి పరిశ్రమలు తెరిపించడం కోసం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఇక దేశంలో 29 రాష్ట్రాలు కొనసాగుతుండగా తెలంగాణ రాష్ట్రం ఒకటి కానీ 18 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు కొనసాగుతున్న పార్టీ బీజేపీ అని ఈటెల రాజేందర్ అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లు తెరిస్తే కేసీఆర్ మాడి మసైపోతారని అన్నారు. హుజురాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యే తానైతే ఓడిపోయిన వాళ్ళంతా లీడర్లు అయ్యారని ఈటెల తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ ఉంటది, తప్పకుండా ఈ ఉద్యమం అందిపుచ్చుకుంటాం, దాన్ని రగిలిస్తూనే ఉంటాం. అవసరమైతే ఇదే చెలుపూరు గడ్డ మీద, దుబ్బల మీద 1,00,000 మందితో సభ పెడతా, గుర్తుపెట్టుకో. 1,00,000 మంది సభ. రాజేంద్ర గారి అటే పోతాడని పోడు. మొన్న నేను ఊరికి పోయినా, నేను పంగిపల్లి, మా శ్రీనివాస్ ఇక్కడే వాడు, మా పంగి. నేను ఊరికి ఒక సావుకాడికి ఒక ప్రొఫెసర్ చచ్చిపోయింది. ఆ పిల్లగానికి జాబ్ నేనే పెట్టించాను 2005లో. యాక్సిడెంట్ చచ్చిపోతే పోయేస్తాను నేను. తాగిన వెధవలు కొంతమంది నా కారుకు అడ్డం వచ్చింది, ఒక 5-6 మంది. మా వాళ్ళు పక్కకు తలిపోయి రాత్రిపూట మా సర్పంచ్ ఇంటికి పోయి, మా నాయకుల ఇంటికి పోయి ఒక 5-6 మందిని దొంగల లెక్క పోలీసులు తీసుకుపోయి ఈ కమలాపూర్లో పెడితే ఊర్లో జనామంతా వస్తారని వరంగల్ పోయి తీసుకుపోయి కొట్టింది. మా వాళ్ళని వరంగల్ తీసుకుపోయి కొట్టి కేసులు పెట్టి జైలు పెట్టింది. ఇక రాష్ట్రంలో ఎక్కడికి పోయినా హుజురాబాద్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈటెల రాజేందర్. రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దుర్మార్గాలకు అంతం పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ సర్కార్పై ఉద్యమించడానికి పోరాటం ఆగదని, రాష్ట్ర వ్యాప్తంగా యువతను హక్కును చేర్చుకుంటామన్నారు ఈటెల రాజేందర్. దేశం బిడ్డ, ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిడ్డ. ఈ దేశంలో 29 రాష్ట్రాలనే బిడ్డ. 29 రాష్ట్రాలు నీదొక రాష్ట్రం బిడ్డ. 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కొనసాగుతున్నది భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోతుంది. మేము నిషేధించబడ్డ పార్టీ అన్నది, సాటుకునే పార్టీ అన్నది, పారిపోయే పార్టీ అన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నిజంగానే కళ్ళు తెరిస్తే ఊత కొట్టుకుపోయే మీరు ఇవాళ పోయే కాలం వచ్చి
దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ అన్నట్టుగా పనిచేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నీది ఆరిపోయే దీపం, గుర్తుపెట్టుకో. ఇవాళ మా 2 ఏళ్ల నుంచి భరిస్తా ఉన్నా నేను. 2 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేని. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేను ఎటో పోయిండు, ఓడిపోయిన 4 లీడర్ అయిపోయింది. గెలిచిన నేను, ఓడిపోయిన లీడర్ అయిపోయింది. భరిస్తా నేను. ఎందుకు భరిస్తా? నా పంచాయతీ ఇక్కడ కాదు. నా పంచాయతీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఐక్యం చేసే పంచాయతీ ఉన్నది. ధనస్సు ఎక్కువ పెడితే ఏం కనబడ్డది? అర్జునుడికి చాప కన్ను కనబడ్డది. చాప కనబడలే, చాప కన్ను కనబడ్డది. చెట్టు మీద పక్షి కనబడలే, పక్షి కన్ను కనబడ్డది. నాకు ఒకటే కనబడుతుంది, నా ప్రజల్ని వేధిస్తున్నా, నా తెలంగాణ ప్రజలు చెరబట్టినా, నా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నా, నా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమ్ముకుంటున్నా కేసీఆర్ మాత్రమే కనబడుతున్నా. ఇది 140 కోట్ల జనాభా కలిగిన దేశం బిడ్డ. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిడ్డ. ఈ దేశంలో 29 రాష్ట్రాలనే బిడ్డ. 29 రాష్ట్రాలు నీదొక రాష్ట్రం బిడ్డ. 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కొనసాగుతున్నది భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోతుంది. మేము నిషేధించబడ్డ పార్టీ అన్నది, సాడుసాడుకునే పార్టీ అన్నది, పారిపోయే పార్టీ అన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నిజంగానే కళ్ళు తెరిస్తే ఊత కొట్టుకుపోయే మీరు ఇవాళ పోయే కాలం వచ్చి దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ అన్నట్టుగా పనిచేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నీది ఆరిపోయే దీపం, గుర్తుపెట్టుకో. ఇవాళ మా 2 ఏళ్ల నుంచి భరిస్తా ఉన్నా నేను. 2 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేని. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేను ఎటో పోయిండు, ఓడిపోయిన 4 లీడర్ అయిపోయింది. గెలిచిన నేను, ఓడిపోయిన లీడర్ అయిపోయింది. భరిస్తా నేను. ఎందుకు భరిస్తా? నా పంచాయతీ ఇక్కడ కాదు. నా పంచాయతీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఐక్యం చేసే పంచాయతీ ఉన్నది. ధనస్సు ఎక్కువ పెడితే ఏం కనబడ్డది? అర్జునుడికి చాప కన్ను కనబడ్డది. చాప కనబడలే, చాప కన్ను కనబడ్డది. చెట్టు మీద పక్షి కనబడలే, పక్షి కన్ను కనబడ్డది. నాకు ఒకటే కనబడుతుంది, నా ప్రజల్ని వేధిస్తున్నా, నా తెలంగాణ ప్రజలు చెరబట్టినా, నా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నా, నా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమ్ముకుంటున్నా కేసీఆర్ మాత్రమే కనబడుతున్నా. ఇది 140 కోట్ల జనాభా కలిగిన దేశం బిడ్డ. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిడ్డ. ఈ దేశంలో 29 రాష్ట్రాలనే బిడ్డ. 29 రాష్ట్రాలు నీదొక రాష్ట్రం బిడ్డ. 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కొనసాగుతున్నది భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోతుంది. మేము నిషేధించబడ్డ పార్టీ అన్నది, సాడుసాడుకునే పార్టీ అన్నది, పారిపోయే పార్టీ అన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నిజంగానే కళ్ళు తెరిస్తే ఊత కొట్టుకుపోయే